టీడీపీ మూడో జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టికెట్లు ఇంకా ప్రకటించిన నియోజకవర్గాల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అధినేత చంద్రబాబు నిర్ణయం కోసం తెలుగు తమ్ముళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 4 నియోజకవర్గాల్లో టికెట్లను టీడీపీ ప్రకటించాల్సి ఉండగా వాటిలో ఎచ్చెర్ల టికెట్ ఎవరికి కేటాయిస్తారన్న చర్చ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఎచ్చెర్ల నుంచి టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు టికెట్ ఆశిస్తుండగా యువనేత కలిశెట్టి అప్పలనాయుడు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరిలో చంద్రబాబు ఎవరికి టికెట్ కేటాయిస్తారని తెలుగు తమ్ముళ్లు లెక్కలేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రకటించిన 2 జాబితాల్లో సీనియర్ నేత కళా వెంకట్రావు పేరు ప్రకటించకపోవడంతో ఆయన వర్గం తీవ్ర నిరాశకు లోనైంది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఆయన మద్దతుదారులు నిరసనకు దిగారు. రాష్ట్రంలో ఎంతో మంది సీనియర్ నాయకుల అభ్యర్థిత్వాలను అధినేత చంద్రబాబు ప్రకటించినప్పటికీ కళా వెంకట్రావు పేరు ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మరోవైపు యువ నాయకులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు అన్న నమ్మకంతో ఉన్నారు కలిశెట్టి అప్పలనాయుడు. అధినేత చంద్రబాబు నిర్వహించిన సర్వేల్లో కూడా కలిశెట్టి అప్పలనాయుడుతో పాటు కళా వెంకట్రావుకు ప్రజాదరణ ఉందని తేలడంతో కళా వెంకట్రావుకు చంద్రబాబు టికెట్ కన్ఫర్మ్ చేయకుండా పెండింగ్ లో పెట్టారన్న చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఇటీవల కళా వెంకట్రావు అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. చంద్రబాబును కలిసిన తర్వాత కళా వెంకట్రావు నవ్వుతూ బయటకొచ్చారు. దీంతో ఆయన వర్గీయులు కళా వెంకట్రావుకే ఎచ్చెర్ల టికెట్ వస్తుందని, త్వరలోనే అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయనగరం ఎంపీ చీపురుపల్లి అభ్యర్థిగా కళా పేరు పరిశీలనలో ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన వర్గీయులు కొట్టిపారేస్తున్నారు. కళా వెంకట్రావు లాంటి నాయకుడికి టికెట్ ఇవ్వకపోతే ఆ ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై పడుతుందని చెబుతున్నారు. అయితే కలిశెట్టి వర్గం మాత్రం టికెట్ తమదే అన్న ధీమాను వ్యక్తం చేస్తోంది. సీనియర్ కోటాలో అయితే అందరితో పాటే కళా పేరును అధినేత ప్రకటించేవారని, పెండింగ్ లో పెట్టారు అంటే మార్పు తప్పదు అనే సంకేతంగా తాము భావిస్తున్నామని అప్పలనాయుడు వర్గీయులు చెబుతున్నారు. అధినేత చంద్రబాబు నిర్ణయం కోసం అటు కళా వెంకట్రావు, ఇటు కలిశెట్టి అప్పలనాయుడు వర్గీయులు ఎదురు చూస్తున్నారు. సందట్లో సడేమియా అన్నట్టు ఎచ్చెర్లను భారతీయ జనతా పార్టీకి కేటాయించాలని స్థానిక బీజేపీ నేత ఈశ్వర్రావు డిమాండ్ చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఎచ్చెర్లను బీజేపీకి కేటాయించేలా చూడాలని రాష్ట్ర బీజేపీ పెద్దల ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈశ్వర్రావుకు ఎచ్చెర్ల నియోజకవర్గంలో అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన టీడీపీలో కీలక నేతగా పనిచేశారు. ఆ సమయంలో టీడీపీలోని నాయకులతో సన్నిహితంగా ఉండేవారు. అదే సమయంలో అధికార వైసీపీ నాయకులతో కూడా ఈశ్వర్రావుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఈశ్వర్రావు పనిచేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన ఎచ్చెర్ల టికెట్ను బీజేపీకి కేటాయించేలా చూడాలని ఆ పార్టీ పెద్దలను కోరుతూ వస్తున్నారు. దీంతో చంద్రబాబు తీసుకునే నిర్ణయం కోసం ఎచ్చెర్లలోని తెలుగు తమ్ముళ్లతో పాటు అటు బీజేపీ శ్రేణులు ఆశగా ఎదురుచూస్తున్నాయి.